అప్పుడు చీఫ్ మినిస్టర్ నేను అవ్వాలని అడ్వాంటేజ్ మునీర్కి వస్తుంది. సో బిఎల్ఏలో చీలికలు తీసుకొస్తాడు, చీలిక వస్తుంది. అలాగే సింధులు కూడా నార్త్ సింధ్ అంతా అగ్రేరియన్, సుకూర్ బరాజ్ లాస్ట్ ఉంది. మన గోదావరి ధవళేశ్వరం బెలాజ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ వరకు ఇరిగేషన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కెనాల్స్ తగ్గించేశారు, ఆయన కట్టలేదు. వాళ్ళది అదో గొడవ. నారా కెనాల్ ఇవన్నీ ఎప్పుడో ఉండేవి, అవన్నీ ఎండిపోయినాయి. కేవలం 14 కిలోమీటర్లు కాలువ తవ్వారంతే కష్టంతో లాస్ట్ 5 yearsలో. ఇదంతా బిజినెస్ పీపుల్ వీళ్ళు ఎక్కువ సౌత్లో. వీళ్ళకి సుక్కూర్ ఏరియా అగ్రికల్చర్, మళ్ళీ సెంటర్కి వచ్చేసరికి వీక్ అంటే ఇక్కడ కూడా పంజాబ్ ఒక్కటే అటు వెస్ట్ కానివ్వండి అటు ఈస్ట్ కానివ్వండి అది వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఇండస్ట్రియల్లీ డెవలప్డ్, వెల్ కనెక్టెడ్, బాగా డెవలప్ అయిన రీజన్. అక్కడ నవాజ్ షరీఫ్ గారు పార్టీ పవర్లోకి వస్తుంది. ఆల్రెడీ మా డాటర్ మరియం ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. షరీఫ్ గారి డాటర్. ఇక్కడ లర్కానాలో నార్త్ సింధ్లో పీపీపీ ఎప్పుడు ఉంటుంది. సెంట్రల్ కూడా పీపీపీ వచ్చేస్తుంది. పీపీపీ ఎవరిదండి? భుట్టో గారిది. భుట్టో, ఓకే. సో ఓకే, అటు షరీఫ్ ఇటు భుట్టో ఫ్యామిలీస్ పంజాబ్ సింధు పనిచేసుకుంటాయి. బలూచీలో చీలికి తీసుకొస్తాడు. బలూచి చీలికి తీసుకొస్తాడు. హౌ అబౌట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా? ఖైబర్ పఖ్తూన్ వాళ్ళు 11 ట్రైబ్స్ యాక్చువల్లీ అండి. మొత్తం 57 మొత్తం చాలా ట్రైబ్స్ ఉంటాయి. మేజర్ ట్రైబ్స్ 11. వాళ్ళకి లోకల్ జిర్గాస్ నడుస్తాయి, అంటే వాళ్ళ పంచాయత్స్ నడుస్తాయి. ఏంటంటారు సార్? జిర్గా అంటారు. జిర్గా JIRGA. వాళ్ళ ఓన్ పంచాయత్స్ కూడా నడుస్తాయి సంవత్సరానికి ఒకసారి. అలాగే మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే. అక్కడ గవర్నెన్స్ పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్ లేదు కదా. ప్లస్ మన కంట్రీలో షెడ్యూల్ 6 స్టేట్స్ ఎలాగున్నాయో, అంటే మిజోరాం, త్రిపుర కాదు కానీ మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎలాగున్నాయో అక్కడ కూడా అలాగ ఉంటాయి. సో వీళ్ళకి కొన్ని ప్రొవిజన్స్ ఎక్కువ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చాలా తక్కువ. ఈవెన్ ఆర్మీ కూడా భయపడుతూ తిరుగుతుంది. అంటే వాళ్ళు సైకలాజికల్గా డూ దే అసోసియేట్ దెమ్సెల్వ్స్ విత్ పాకిస్తాన్ అండి? లేదు, వాళ్ళు ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అసోసియేట్ చేసుకుంటారు. ప్లస్ ఆ ఫస్ట్ ఉంటే అటు ఉంది ఇటు ఉంది. సో వాళ్ళకి క్రాస్ బోర్డర్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నారు కానీ లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉండేది. సో ఆ విధంగా వాళ్ళ లాయల్టీ ఆఫ్ఘనిస్తాన్కి ఉంటుంది, పాకిస్తాన్కి ఎప్పుడు ఉండదు. అది ఎప్పటికైనా ఫస్ట్ బ్రేక్ అయ్యేది నాకు యాక్చువల్గా నార్త్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అనిపిస్తుంది, అంటే బలూచిస్తాన్ కంటే ముందర ఖైబర్ పఖ్తూన్ఖ్వా. నెక్స్ట్ వచ్చేది బలూచి. బలూచి తర్వాత వచ్చి పంజాబ్, సింధ్ ప్రాంతం వస్తుంది. సో పంజాబ్ ఒకటి వాళ్ళకి మిగలచ్చు. పంజాబ్ ఒకటి మిగులుతుంది యాక్చువల్గా పాకిస్తాన్ అని చెప్పుకోవడానికి. అంతే. ఒకవేళ మిగిలితే సో బలూచీల పరిస్థితి ఏంటండి? బలూచీస్కి ఒక వీక్నెస్ ఉందండి. పాపులేషన్ చాలా తక్కువ, స్టేట్ బిగ్గెస్ట్ స్టేట్. తర్వాత ఇస్లాం తీసుకున్నా కానీ బేసికలీ హిందూ టెండెన్సీస్ చాలా మిగిలిపోయినాయి. వాళ్ళ రీతు రివాజ్ ఇవన్నీ చూస్తే ఇంకా ట్రెడిషనల్గానే ఉన్నారు. ఓకే. అలాగే ఒక శక్తిపీఠం కూడా ఉంది. అవును, అక్కడ చెప్తారు కదా అమ్మవారిది ఉంది. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి అక్కడ రిచువల్స్ జరుగుతూ ఉంటాయండి. రిచువల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇండియా నుంచి ఎవరైనా వెళ్తుంటారు ఎప్పుడైనా? అంతకుముందు పర్మిషన్ ఇచ్చినప్పుడు వెళ్ళేవాడు, చాలా మంది వెళ్ళేవారు. ఇప్పుడు కూడా కరాచీ నుంచి చాలా మంది వెళ్తారు, ఈవెన్ ముస్లిమ్స్ కూడా వెళ్తారు. ఓకే, అక్కడికి పాత అలవాట్ల ప్రకారం. సో ఆ విధంగా బలూచిస్తాన్కి అదొకటి బిగ్గెస్ట్ వీక్నెస్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే అదే తెగలు ఇరాన్లో కూడా ఉన్నారు. ఓకే. ఇరాన్ చాలా నొక్కి పెట్టింది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి మూమెంటమ్ గెయిన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఆ ప్రాబ్లం ఉందండి. వీళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది బలూచీలకి? అంటే లాజిస్టిక్ సపోర్ట్ బయట దేశం టర్కీ నుంచి రాదు. టర్కీ యాక్చువల్గా పాకిస్తాన్, పంజాబ్కి సపోర్ట్ ఉందనుకో. ఓకే, పాకిస్తాన్, పంజాబ్ అంటే మునీర్ బ్యాచ్కి ఆ సపోర్ట్ లేనందువల్లే ఇప్పుడు వరకు విడిపోలేదు. ఆ సపోర్ట్ ఉంటే ఎప్పుడూ విడిపోయండి. ఓకే. సో అదొకటి. తర్వాత సార్ ఇందాక మీరు చెప్తున్నారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల జోలికి పాకిస్తాన్ వెళ్తే మన అప్రోచ్ అండ్ మన పర్సెప్షన్, మన ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది? మనం సటిల్లీ ఖండిస్తామండి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి మాత్రం ఇప్పుడే మన ఫార్మసీ ఎక్స్పోర్ట్స్ పాకిస్తాన్ నుంచి ఆగిపోతే లాస్ట్ 1 monthలో కనీసం 50-75 tons మనం ఎమర్జెన్సీ ఎయిడ్ పంపించాం.
ఒకటే ప్రాబ్లం ఏంటంటే చుట్టూరు తిరిగి ఇరాన్ నుంచి అన్న వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇటు చైనా బోర్డర్ నుంచి అటు కిర్గిస్తాన్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ బంద్ అయింది కాబట్టి అదొక్కటే మనకు ప్రాబ్లం. అది లేకపోతే ఇంకా ఫాస్ట్గా మన డెలివరీ ఇచ్చేవాళ్ళం. తర్వాత వాళ్ళు మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారు చాలా ప్రొవిజన్స్. ఇప్పుడు మన ఈ మధ్యన అమెరికా ఒక ట్రంప్ కార్డ్ అని తీసారో, 5 మిలియన్ అన్నారు, 1 మిలియన్ అన్నారు, ఇప్పుడు గోల్డ్ కార్డ్. అలాగే మన ఇండియన్స్కి చాలా ఫెసిలిటీ ఇస్తామంటున్నారు, ఎస్పెషల్లీ మైనింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో. సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఒకవేళ వెళ్తే? సెక్యూరిటీ అంటారా, ఒకప్పుడు టెర్రరిస్టులు ఇప్పుడు పాలకులు కదండి. అవునండి, అది ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఐఎస్కేపీ ఐసిస్ ఏదైతే ఉందో సిరియాలో ఇంకా కొంచెం మిగిలింది. వాళ్ళు ఫైనల్గా డిస్బాండ్ అయ్యే ముందు ఖురాసాన్ ప్రావిన్స్, కేపీ అంటారు, మొత్తం మనం ఈ అఖండ భారత్ ఏదంటామో వాళ్ళు దాన్ని ఖురాసాన్ ప్రావిన్స్ అంటారు. ఓకే, మొత్తం అఖండ భారత్. ఇప్పుడు వాళ్ళ లెక్కలో మనం వాళ్ళ ఖురాసాన్ ప్రావిన్స్ లో ఉన్నాం, మనం ఖురాసాన్ ప్రావిన్స్ లో ఉన్నాం, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ కోర్స్ శ్రీలంక కూడా లెక్క పెట్టుకోవచ్చు, నేపాల్ కూడా లెక్క పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా కంప్లీట్ సార్క్ని వాళ్ళు యాక్చువల్గా ఖురాసాన్ అంటారు, సార్క్ దేశాలన్నీ. సో ఆ విధంగా వాళ్ళు కొంత రెమినెంట్స్ ఉన్నారు, ఎక్కడో ట్రై చేస్తున్నారు కొంతవరకు రివైవ్ అవ్వడానికి. ఫండింగ్ ప్రాబ్లం ఉంది, ట్రైనింగ్ ప్రాబ్లం ఉంది, క్యాడర్స్ ప్రాబ్లం ఉంది. కానీ అక్కడక్కడ ఏంటంటే వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా నేను కొన్ని వర్డ్స్ కొన్ని టెక్నిక్స్ వాడదలుచుకోలేదు, ఎందుకంటే చాలామందికి ఐడియాస్ వస్తాయి. వాళ్ళ ఇప్పుడు వరకు ఈ డాక్టర్స్ ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు వరకు ఈ డాక్టర్స్ వాడిన టెక్నిక్స్ ఇవన్నీ బేసికలీ ఆల్ఖైదా బుక్స్ నుంచి తీసుకున్నారు. ఓకే, ఆల్ఖైదాకి దే హ్యావ్ దేర్ ఓన్ లిటరేచర్ అండి. లిటరేచర్ ఫ్యాంప్లెట్స్ ఉంటాయండి. నేను అదే అంటున్నాను కదా, యాక్చువల్గా అది ఎల్ఈటీ జేఈఎం అన్నది ఏదో ట్రైనింగ్ క్యాంప్ అన్నది ఏదో యథాలాపంగా ఉన్న క్యాంప్ కాదు. మనకి స్టేట్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీస్ బెటాలియన్స్, ఆర్మ్డ్ పోలీస్ బెటాలియన్స్ ఎలాగ సిటీకి బయట ఒక బోర్డర్ కట్టుకుని ఉంటాయి అలా ఉంటాయండి. అక్కడ లోపల ట్రైనింగ్ జరుగుతుంది, భోజనాలు జరుగుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్, దానికి ఒక కమాండర్, దానికి ఇన్స్ట్రక్టర్స్, ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు మీరు అది చెప్తున్నారు కదా, అల్ఖైదా నుంచి తీసుకున్నారు. అల్ఖైదా నుంచి అంటే ఆ ప్రీచింగ్స్ తర్వాత వాళ్ళు కాపీ చేసిన బుక్స్ అవన్నీ మెయిన్లీ అల్ఖైదావి. ఓకే, దాంట్లో సజెషన్స్ కూడా ఉంటాయి ఎట్లా చేయాలి ఏంటి అనేది, అన్నీ ఉంటాయండి. మీరు ఎలాగా మామూలుగా మనుషులను ఎలా అసాసినేట్ చేయాలి, పాయిజన్స్ ఎలా జనరేట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ పాయిజన్స్ జనరేషన్ ఇప్పుడు ట్రై చేసింది అందులో ఉందండి, అల్ఖైదా బుక్లో ఉంది. హూ వాజ్ అంటే ఇది ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ఖైదా కొంచెం చెప్పబడింది కదండి. జవహరీని కూడా కొట్టేశారు జవహరీని. అన్ఫార్చునేట్లీ వాళ్ళ బాగా ఉన్నత విద్యావంతులు, ఆయన ఇంజనీరు, సివిల్ ఇంజనీరు, ఈయన డాక్టరు అల్ జవహరీ. నేను ఒకటి చెప్పినాను, విద్యావంతులు అన్నది టెర్రరిజానికి ఏం సంబంధం లేదు. ఆ లెక్క నన్ను అడిగితే జిన్నా గారు నాన్ ప్రాక్టీసింగ్ ముస్లిం, జస్ట్ సెకండ్ జనరేషన్ ముస్లిం, పోనీ ఓ 400-500 సంవత్సరాల ముందర కన్వర్ట్ అయిన ముస్లిం కూడా కాదు. వాళ్ళ గ్రాండ్ ఫాదరే హిందూ, అవును, లోహార్గా హిందూ. బ్రిటన్ నుంచి చదువుకుని వచ్చి లిబరల్గా ఉండి తర్వాత ఇదన్నీ చేసిన తర్వాత ఫండమెంటలిజానికి బానిస అవడం ఏంటంటే అది ఎడ్యుకేషన్కి దానికి సంబంధం లేదు. మైండ్ కంట్రోల్, ఎడ్యుకేషన్ ఇల్లిటరేట్ పీపుల్. నేను కాశ్మీర్లో వ్యాలీలో కూడా ఆపరేట్ చేసినప్పుడు ఎంతోమంది ఓల్డ్ లేడీస్ని నన్ను పిలిచి భోజనం తిను, నువ్వు అలాగే ఎందుకు తిరుగుతున్నావు అని బతిమాలిన రోజులు కూడా చూశాను. సో ఏంటంటే లిటరసీ అన్నది టెర్రరిజం అన్నదని లింక్ పెట్టద్దు. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు ఒసామా బిన్ కానివ్వండి, జవహరీ కానివ్వండి, ఇప్పుడు అంటే చాలా టాప్ మోస్ట్ వీళ్ళు కూడా ఏంటంటే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అన్నదానికి సంబంధం లేకుండానే చూడాలండి. వాళ్ళ మైండ్ సెట్ అలా అయిపోతుంది. అది అన్ఫార్చునేట్లీ ఎందుకు వస్తుందంటే వాళ్ళకి మనీ పవర్ కావాలి. యాక్చువల్గా అది రిలీజియస్ ఫండమెంటలిజం కూడా ఏదో నేను ఇదే చేస్తానని కూడా కాదు. ఆ మనీ పవర్ కావాల్సి వచ్చినప్పుడు ఏదో ఒకటి సపోర్ట్ కావాలి దానికి. ఆ సపోర్ట్ ఏంటంటే ఈజియెస్ట్ టు ఇన్ఫ్లేమ్ పీపుల్ రిలీజియన్. డెవలప్మెంట్ మీద మీరు చేయలేరు, మనీ ఎంతనిస్తారు, నమ్మకాల మీద. ఈ